సార్ నేను నారాయణ సార్. నారాయణ గారు చెప్పండి. 2 పాయింట్స్ సార్. సార్ సింగపూర్లో గ్రీవెన్సెస్ మీట్ ది పీపుల్ అనే యొక్క కాన్సెప్ట్ వాళ్ళు చేస్తున్నారు. ఒక ఎంపీ గారి యొక్క గ్రీవెన్స్కి అందరం పోయాము. అది నైట్ టైం అంటే ఈవినింగ్ 6 తర్వాత అప్ టు 10 దాకా జరుగుతుంది. అయితే అక్కడ ఎంపీకి పాపులేషన్ ఓటర్స్ వచ్చి 25,000 నుంచి 28,000 ఉంటారు. అయితే గ్రీవెన్సెస్లో వచ్చిన రిజాల్వ్ అయ్యేది ఓన్లీ 15 to 20% అంట. కానీ ఆ వచ్చిన వాళ్ళు సాటిస్ఫై ఎక్కువ అవుతున్నారు. అలా ఎందుకు అవుతున్నారంటే వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవటం, కూర్చొని పెట్టడం. అంటే 3 to 4 అవర్స్లో 25 మంది వచ్చేది 25 మందే. 25 మంది వచ్చినా వాళ్ళకి ఒక పార్టీ వాళ్ళే ఒక 4 నుంచి 6 ఉంటారు. కూర్చొని పెట్టి వాడు చెప్పేదన్నీ రాసుకుంటారు. అది అయిన తర్వాత ఎంపీ గారు ఒక 4 అఫీషియల్స్ని పెట్టి ఇమీడియట్గా ఆ కన్సర్న్ మినిస్టర్స్కి లెటర్స్ రాయటం, ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. అంటే కొద్దిగా క్లోజ్ మానిటరింగ్ చేయటం వల్ల ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఉంది. మన దగ్గర మన యొక్క స్టేట్లో అబ్జర్వేషన్ ఏంటంటే గ్రీవెన్సెస్లో ఎక్కువ మంది వస్తున్నారు. ఆ వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకొని ఆ గ్రీవెన్సెస్ తీసుకునేది అంటే అప్లికేషన్ తీసుకోవటం, జస్ట్ పంపించడం ఎక్కువగా జరుగుతుంది. ఈ యొక్క గ్రీవెన్స్ యొక్క కార్యక్రమాన్ని మనం కొంత రివైజ్ చేస్తే బెటర్గా ఉంటుంది అనేది నేను అక్కడ అబ్జర్వ్ చేసిన విషయం. ఆనరబుల్ సీఎం గారు దాన్ని ఒకసారి స్టేట్ మొత్తంలో రివైజ్ చేస్తే. ఇంకొక పాయింట్ సార్, మేమంతా కలిసి నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ విజిట్ చేసాం. అక్కడ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ సిటీస్ అని వాళ్ళు యాక్చువల్గా కంప్లీట్గా రీసెర్చ్ అవుట్ చేసేది, పాలసీ చేస్తారు. ఈ పాలసీలు చేసిన తర్వాత దాని ఇంప్లిమెంటేషన్ కంప్లీట్గా అక్కడున్న కార్పొరేషన్ ఇంప్లిమెంట్ చేస్తుంది. అయితే వాళ్ళు నో ట్రయల్ అండ్ ఎర్రర్ అంటే ఏది ఇంప్లిమెంట్ చేయాలన్నా ట్రయల్ అండ్ ఎర్రర్ కాకుండా పర్ఫెక్ట్గా చేయడానికి అక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు, యూనివర్సిటీ వాళ్ళు ఇద్దరు కలిసి యాక్చువల్గా కోఆర్డినేషన్తో అంటే వాళ్ళు చేసిన రీసెర్చ్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మన యొక్క స్టేట్లో అటువంటి సిస్టమ్ అంత లేదు. ఆనరబుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారితో కూడా కోఆర్డినేట్ చేసుకుని మేము మా డిపార్ట్మెంటు యూనివర్సిటీస్ని ఎక్కడికక్కడ జోన్స్ వైజు, డిస్టిక్ వైజు వాళ్ళతో ఇంటరాక్షన్ చేసుకుంటాం సార్. ఇంటరాక్షన్ చేసుకొని మా యొక్క అర్బన్ ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉంటాయో టౌన్ ప్లానింగ్ అనేవి రీసెర్చ్ వాళ్ళు చేయమని దాన్ని యూటిలైజ్ చేసుకుంటే ఇంకా క్వాలిటీ ఆఫ్ అర్బన్ ప్లానింగ్ వస్తుందని అదొకటి యాక్చువల్గా అక్కడ అబ్జర్వ్ చేయడం జరిగింది సార్. అది వారితో కోఆర్డినేట్ చేసుకుంటాం సార్. తర్వాత ఇందాక సత్యకుమార్ వాళ్ళు చెప్పినట్టు అవర్ టెంపరెన్స్ హబ్ అని అక్కడికి పోయాం. అది 13 ఎకరాల్లో ఉంది. అది 2017 ఎస్టాబ్లిష్ చేశారు సార్. 3,000 కోట్లు మన ఇండియన్ కరెన్సీలో అయితే 3,000 కోట్లు ఖర్చు పెట్టారు. అక్కడ ఆల్ ఎసెన్షియల్ సర్వీసెస్ అట్ వన్ ప్లేస్, అది కాన్సెప్ట్. అంటే 14 డిపార్ట్మెంట్ల యొక్క సర్వీసెస్ అక్కడ పెట్టారు. సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రిక్రియేషన్ అంటే స్పోర్ట్స్ ఫెసిలిటీస్ అక్కడ ఇచ్చారు. ఆల్ లైబ్రరీ, ఫుడ్ సెంటర్స్, హెల్త్ కేర్ సెంటర్ పాయింట్స్ అంటే జిమ్ లాంటివి, అట్నే కమ్యూనిటీ యాక్టివిటీ స్పేసెస్ ఇచ్చారు. 14 డిపార్ట్మెంట్స్ సర్వీస్ అని ఒక దగ్గర ఇచ్చారు. ఇటువంటిది యాక్చువల్గా అమరావతిలో ఆల్రెడీ ఒకటి హక్కు వాళ్ళకి ఇచ్చాం సార్, మన ల్యాండ్ 8 acres. ఇటువంటిది పెట్టమని చేసాం. అదేవిధంగా ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూసీఎఫ్ ఫండ్ ఇస్తుంది సార్. 25% వాళ్ళు గ్రాంట్ ఇస్తున్నారు, 70% లోన్ తీసుకోవాలా. ఒకటి విశాఖపట్నంలో పెట్టడానికి ప్లాన్ చేస్తున్నాం సార్. ఈ విధంగా అక్కడైతే మేము అబ్జర్వ్ చేసామో వాటిని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి ప్లానింగ్. థ్యాంక్ యూ సార్.